రైతులందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మనకు త్వరలోనే అకౌంట్లోకి అయితే డబ్బులు రైతు భరోసాపై అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎట్టకేలకైతే 10 ఎకరాల వరకు అయితే యాసంగి సీజన్కి సంబంధించి మనకి ఇప్పటికే 5 ఎకరాల వరకు అయితే మేము నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేశారన్నమాట. ఈ త్వరలో 10 ఎకరాల వరకు కూడా మనకు దీనికి సంబంధించి కూడా మీకు ప్రూఫ్స్ అయితే మీకు అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. అయితే మనకు గవర్నమెంట్ కూడా అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఈ 2-3 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. త్వరలోనే అకౌంట్లో అయితే డబ్బులు. ఇప్పటికే రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన ఉండడం అయితే జరిగింది. రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఈ నెలాఖరులోగానైతే మనకు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించినట్లు సమాచారం. ఈ పథకం కింద ఎకరాకు చూసుకున్నట్టయితే మనకు 6,000 రూపాయల చొప్పున జమ చేయడాన్ని అయితే జరిగిందనమాట. జనవరి 26న మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రారంభించారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మనకు రైతులందరికీ కూడా తీవ్ర ఆందోళన ఉందని అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఎదురు చూసి అటు రైతులకు నమ్మకం లేదు, మరోపక్క చూసుకున్నట్టయితే ఇటు వ్యవసాయ శాఖల మంత్రులకు కూడా నమ్మకం అయితే పూర్తి పోయిందన్నమాట. ఇదే సమయంలో వచ్చేసి అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేది జూన్ నెల అన్నమాట. ఎందుకంటే వానాకాల సీజన్ కూడా రావడం అయితే జరిగింది. మరో పక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే ఆల్రెడీ కూడా మనకు యాసంగి సీజన్ ముగియడం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా ఐకే పుల్లలు వాటికి సంబంధించి కూడా రైతుల ఖాతాలో ఆ డబ్బులకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్టయితే మనకు పెట్టుబడి సాయం అయితే ఉన్నాయో అంటే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అంటే ఈ 4 నుండి 10 ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ రైతన్నలందరికీ కూడా మరో 2-3 రోజులలో వచ్చేసి ఈ నెలాఖరులోగానైతే పూర్తి స్థాయిలో మనకు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఈ 33 జిల్లాల వారిగానైతే మనకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే కార్యక్రమం అయితే చేసుకోండి. సో మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ నెలాఖరులోగానే మనకు 10 ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. మరో పక్క చూసుకున్నట్టయితే రైతన్నలు కూడా తీవ్ర ఆందోళన ఉండడం అయితే జరిగిందనమాట. ఇదే సమయంలో వచ్చేసి మనకు డబ్బులు ఇప్పటికే మనకు దీనిపై కూడా రైతులు అయితే బాగా ఇబ్బందులకు గురైనారనమాట. మన అందరికీ తెలుసు. ఎట్టకేలకైతే 10 ఎకరాల వరకు కూడా మనకు నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ త్వరలోనే 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్త చూస్తున్నవారు అందరైతే రైతన్నలు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే మన గంట సింబల్ని అయితే నొక్కి ఆల్లో పెట్టుకున్నట్లయితే ఫిబ్రవరి 5, 11 తేదీలలో వచ్చేసి 2 దశల వారీగా 4 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే జమ చేసిందని అయితే చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే హడ్లకు సంబంధించి కూడా మన ఏవైతే ఐకే పుల్లాల హడ్లకు సంబంధించి కూడా ఆ డబ్బులు కూడా పడడం అయితే జరిగింది. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు పెట్టుబడి సాయం అనేది కూడా చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు సమీక్షలను అయితే వచ్చేసి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నామని అయితే మనకు చెప్పడం జరిగింది.